వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని, తనను హరీష్, కేటీఆర్ విమర్శిస్తున్నారని, కేసీఆర్ దొంగ పాస్పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల మీ దోపిడీ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం మీ పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదన్నారు. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? నీ పక్కనుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. ఆనాడు ఎవరో ఒక నాయకుడు ఆయన ఎంబడి ఉండేట ఆయన దొంగ నోట్లలో దొరికితే చంద్రశేఖరరావు కూడా అందులోనే ముద్దాయి అని నేనలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడుపుతే పోతదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా చెరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడ్చేస్తే పోతదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదోళ్ళని చేసిన మోసానికి ఈ రోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని తెలంగాణలో 1200 మంది బిడ్డలను పొట్టన పెట్టుకుంటువే, ఆ 1200 మంది శవాల మీద మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ద్రోహిగా చరిత్రలో నిలబడిపోయినరే. మీరు ఉద్యమకారులకు చేసిన ద్రోహాన్ని నేను చెడపదలుచుకుంటే కూడా చెడుతుందా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర. మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. అందుకే మీ చరిత్రను ఎవ్వడు చెరపలేరు. శాశ్వతంగా